ఆటోటాక్సిసిటీ. అసలు ఆటోటాక్సిసిటీ అంటే ఏంటి? ఆటోటాక్సిసిటీ అంటే రింగింగ్ సౌండ్ రావడం, తక్కువగా వినిపించడం, బ్యాలెన్స్ ఇష్యూస్ అంటే సడన్‌గా కూర్చుని సడన్‌గా నించినప్పుడు కళ్ళు తిరిగినట్టు, తల తిరిగినట్టు ఉండడం, పడుకొని లేచిన వెంటనే పడిపోతున్న ఫీలింగ్ ఉండడం అలాంటివి ఉంటాయన్నమాట. సో, ఎందుకు అనంటే జనరల్‌గా యాంటీబయోటిక్స్ ప్రిస్క్రైబ్ చేయరు. బట్ ఒకవేళ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు అది పర్టిక్యులర్ టైమ్ జోన్ వరకు ఉంటుంది. అది 5 డేస్, 7 డేస్ అలా ఇస్తాం. అలాంటిది ఒక పర్సన్‌కి ఒక డిసీజ్ కానీ, ఇంకేదైనా ప్రాబ్లమ్ కానీ వచ్చినప్పుడు ఒక డాక్టర్ వాళ్ళని లాంగ్ రన్‌లో యూజ్ చేయమని చెప్తారు. ఇట్ కుడ్ బి 1 ఇయర్, 2 ఇయర్స్. ఎగ్జాంపుల్ డయాబెటిక్ అయి ఉండొచ్చు, కిడ్నీ పేషెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే హై బ్లడ్ ప్రెషర్ పేషెంట్ అయి ఉండొచ్చు, కార్డియాక్ పేషెంట్ అయి ఉండొచ్చు. అట్లా చాలా పేషెంట్స్ ఉంటారు. వాళ్ళు ఆన్ మెడికేషన్ ఇలా చాలా లాంగ్ రన్‌లో యూజ్ చేస్తుంటారు అనమాట. కంటిన్యూస్‌గా యూజ్ చేయాలి. సో, అలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఆ డ్రగ్ డోసేజ్ వల్ల మన లోపల ఇన్నర్ ఇయర్‌లో కాక్లియర్ అనేది డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దానివల్ల హియరింగ్ లాస్ డెవలప్ అవుతుంది. అలాంటి వాళ్ళకి ఎవ్రీ 6 మంత్స్ ఆర్ ఎల్స్ 1 ఇయర్‌కి ఒకసారి హియరింగ్ లాస్ చెకప్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. ఆటోటాక్సిసిటీ వల్ల వాళ్ళ హియరింగ్ డెఫినెట్‌గా డ్యామేజ్ అవుతుంది. అది ఎంత కాలం అనేది మనం చెప్పలేం. ఇట్ కుడ్ బి 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్. బట్ కంటిన్యూస్లీ యూసేజ్ ఒక మెడికేషన్లో ఉన్న పర్సన్కి ప్రాపర్గా హియరింగ్ లాస్ అనేది 1 ఇయర్కి కానీ 2 ఇయర్స్కి కానీ చెక్ చేయిస్తూనే ఉండాలి. రైట్ టైంలో ఒకవేళ వాళ్ళకి హియరింగ్ లాస్ డిటారియేట్ అవుతుంది, వాళ్ళ క్రైటీరియా అనేది 40 డెసిబల్స్ దాటింది అని అన్నప్పుడు ఆడియాలజిస్ట్ వచ్చేసి మనకి హియరింగ్ ఎయిడ్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ హియరింగ్ ఎయిడ్స్ వాడటం వల్ల మనం అక్కడి వరకు ప్రాబ్లమ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కంప్లీట్గా అరెస్ట్ చేస్తామని అనట్లేదు. సిన్స్ వాళ్ళ డ్రగ్ని లాంగ్ రన్లో యూస్ చేస్తారు కాబట్టి ఎఫెక్ట్ అనేది ఎలాగైనా ఉంటుంది. కానీ గ్రాడ్యువల్గా పెరిగిపోయే హియరింగ్ లాస్ని మనం స్లో డౌన్ చేయొచ్చు. వీ కెన్ అరెస్ట్ ద ప్రాబ్లమ్ దేర్. కొంచెం కంట్రోల్డ్గా హియరింగ్ లాస్ పెరుగుతుంది. సో, వాళ్ళకి ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి కానీ ఇయర్లీ ఒకసారి కానీ మీరు కంపల్సరీ చెకప్ అనేది చేయించాలి. మీ నియరెస్ట్ ఆడియాలజీ సెంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్యూటోన్ ఆడియోమెట్రీ ఎవ్రీ 6 మంత్స్కి చేస్తారు, లేదా 1 ఇయర్కి ఒకసారి ప్యూటోన్ ఆడియోమెట్రీ చేస్తారు. ఎగ్జాక్ట్గా వాల్యూస్ క్రైటీరియా దాటిందన్నప్పుడు హియరింగ్ ఎయిడ్స్ సజెస్ట్ చేస్తారు. హియరింగ్ ఎయిడ్స్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంటిన్యూస్గా పెట్టుకుంటే ఆ హియరింగ్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలాంటి డౌట్స్ కానీ, క్వశ్చన్స్ కానీ ఆర్ ఎల్స్ ఇలాంటి పీపుల్ మీ ఇంట్లో కానీ మీ సరౌండింగ్స్లో కానీ ఉంటే మీరు వెంటనే ఒక నియర్ బై ఆడియాలజిస్ట్ దగ్గరికి వాళ్ళకి తీసుకెళ్ళి ఎవ్రీ 6 మంత్స్కి టెస్ట్ చేయించండి. హియరింగ్ ఎయిడ్స్ అనేవి రైట్ టైంలో యూస్ చేయడం వల్ల హియరింగ్ లాస్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ప్లస్ వాళ్ళు కోల్పోయే ఇమోషనల్ లైఫ్ని వాళ్ళకి మనం మంచిగా ఇవ్వచ్చు. సో, ఫర్దర్ డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఏమైనా ఉంటే యూ కెన్ విజిట్ us at our nearest branch, Care Hearing Clinics.